కలిగినప్పుడు. నిన్న చెప్పుకున్నాం కదా సాయంత్రం పూట. శబ్దం దీనికి సంబంధం కలిగింది, రూపం దీనికి సంబంధం కలిగింది, గంధం దీనికి సంబంధం కలిగింది. వాటి వాటి ఇంద్రియాలకు ఆయా విషయాల సంబంధము కలిగినప్పుడు ఎవరికి? పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, ఏ జీవి కూడా కావచ్చు గాక. సంబంధే సతి, ఒకవేళ సంబంధం కుదిరినట్టయితే శబ్దాది విజ్ఞానే, ఆ శబ్దం ద్వారా వచ్చిన జ్ఞానం, ఆ విషయం ద్వారా వచ్చిన జ్ఞానం ప్రతికూలే జాతే, ఒకవేళ ప్రతికూలమైనట్టయితే, తనకు ప్రతికూలం అనుకుంటే, తన సుఖానికి ప్రతికూలం అనుకుంటే, తన వ్యవహారానికి ప్రతికూలం అనుకుంటే, తతో నివర్తంతే, అక్కడి నుంచి పారిపోతాయి. ఎవరు? పశువులు. ఏదైనా కానీ మనుషులు తర్వాత చెప్తాను. నిన్ను పశువుతో పోల్చి కదా తర్వాత మనిషి, నువ్వు ఇటువంటి మనిషి అని చెప్పేదాని కొరకు. అనుకూలమైందా? అనుకూలే ప్రవర్తంతే. అనుకూలం, ఆ శబ్దం ప్రతికూలమైతే ఏమవుతుంది? మన దగ్గరికి వస్తాయి కదా. ప్రతికూలమైతే దూరం పోతాయి శబ్దం చేతనే. అట్లా కుక్క కావచ్చు, పశువు కావచ్చు, దాని పేరు పెట్టి మృదువుగా పిలిస్తే తామి గిమి అని అంటా ఉంటే గమ్మన నేరుగొస్తుంది. నువ్వు బడబడబడ అరుస్తూ ఉంటే చేసేట్టుందని పోతా ఉంటుంది కదా. సరే, ఇంకొక ఉపమానం ఉంది. యథా దండోద్యతకరం పురుషం అభిముఖీముపలభ్య మాం హంతం అయం ఇచ్చతీతి పలాయితమారభంతే. ఎవడన్నా చేతిలో కర్ర పట్టుకొని ఉన్నాడు, వాడి దగ్గరికి పోతూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? వీడు నన్ను కొట్టేవాడుగా ఉన్నట్టుందని ఏం చేస్తుంది? నీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, పరిగెత్తిపోతుంది. అది కూడా గ్రహించిందా లేదా? కర్ర పట్టుకున్నంత మాత్రం చేతనే ఇతను నన్ను కొట్టేదానికి వస్తున్న ఉద్దేశం చేత పలాయితం ఆరభతే, అక్కడి నుంచి పరిగెత్తేదానికి ప్రయత్నించి. దానివల్ల ఏం చేశాడు? అక్కడ శబ్దం ఉందా? లేదు, దృశ్యం ఉంది. ఏ ఇంద్రమైతేమి? శబ్దం ద్వారా గట్టిగా కోపంగా మాట్లాడావా, అప్పుడు అది వింటుంది. దృశ్యం ద్వారా కోపంగా చేసావా, అట్లా కూడా దానికి తెలిసిపోతుంది. మృదుత్వాన్ని వహించావా, అప్పుడు తెలిసిపోతుంది. కాబట్టి దండోద్యతకరం పురుషం అభిముఖీముపలభ్య, తనకు అభిముఖ్యం అంటే తన ఎదురుగా కర్ర పట్టుకొని ఉన్న మనిషిని చూసినందువల్ల ఏం చేస్తుంది? అయం మాం హంతుం అయమిచ్చతి, నన్ను ఈయన కొట్టాలని అనుకుంటున్నాడు అని తను భావించింది. అప్పుడే నువ్వు చెప్పకపోయినా తనలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్కారం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? కర్ర పట్టుకొని కనిపించగానే వీడు నన్ను కొట్టేట్టుగా ఉంది అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదివరకు అనుభవించి ఉంది. అది ఇదివరకు అనుభవించింది కాబట్టి వాడు అప్పుడు నన్ను కర్ర పట్టుకొని కొట్టాడు కాబట్టి వీడు కూడా కర్ర పట్టుకొని వస్తున్నాడు, అందువల్ల నన్ను కొడతాడు అనే సంస్కారం దానికి కలిగింది కాబట్టి పలాయనం. పలాయనం అంటే పరిగెత్తా ఉంటుంది. అట్లా కాకుండా హరిత తృణ పూర్ణ పానిముపలభ్య తం ప్రత్యభిముఖి, అట్లా కాకుండా మంచి నవనవలాడే పచ్చి గడ్డిని చేతులు పట్టుకున్నాను అనుకున్నప్పుడు కూడా పారిపోతుంది కదా, దగ్గరికి వచ్చేస్తుంది అన్నారు. అందువల్ల హరిత తృణపూర్ణ పానిం ఉపలభ్య, మంచి పచ్చిగడ్డి చేతిలో పట్టుకున్న వాడిని ఒకవేళ చూసినట్టయితే అదేం చేస్తుంది? ప్రత్యభిముఖీ భవంతి, ఆ పట్టుకున్న వాని దగ్గరికి నెమ్మదిగా వస్తుంది. కర్ర పట్టుకుంటున్నాం, పరిగెత్తుకొని పోయింది. గడ్డి పట్టుకుంటేనేమో రెండు పట్టుకున్నా లేదా? ఒకటేమో అది తనకు ప్రతికూలం అనుకుంది, ఒకటేమో అనుకూలం అనుకుంది. ప్రతికూలం అనుకున్నది ఏమైంది? దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి పారిపోవాలనుకుంది. అనుకూలమైంది సుఖాన్ని ఇస్తుంది కాబట్టి దగ్గరికి రావాలను. కాబట్టి అట్లాగే ఏ విధంగానైతే ఈ పశువు యొక్క వ్యవహారం జరిగిందో మనుషులు కూడా ఏమవుతున్నారు అంటే పురుష అపి, జీవులు కూడా వ్యుత్పన్న చిత్తాః క్రూర దృష్టూన్ ఆక్రోశతః ఖడ్గోదకరం
బలవత ఉపలభ్య తతో నివర్తంతే. బాగా కోపంగా అరుస్తా ఉన్నాడు, ఓ ఖడ్గం చేతులు పట్టుకున్నాడు, నువ్వు వస్తావా లేదా, వస్తా నేను చంపేస్తా అని అన్నాడు అనుకోండి కోపంగా. వాడు ఏం చేస్తాడు, వస్తాడు కదా, పారిపోతాడు. ఒక్కసారి గబుక్కున పారిపోతా ఉంటాడు. ఒకటం అరుపు, ఒకటం చేతిలో ఖడ్గం ఉంది, నిన్నేం చేస్తాను చూడరా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే అన్నాడు అనుకో. అప్పుడేం చేస్తాడు, గబుక్కున వాడు కర్ర పట్టుకొని వచ్చినందుకు పశువు పారిపోయిందా లేదా, పారిపోయి ఇది కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని అరుస్తూ వచ్చాడు. అప్పుడేం చేస్తారు, అప్పుడు నువ్వు పశువు అయ్యావా మనిషి అయ్యావా? వ్యవహారం ప్రతిదానికి సమానమే. అందుకొరకు పశువాదిభిష్ట అవిశేషాత్ అన్నాడు మొదటి వాక్యంలోనే. పశువులకు మనుషులకు ఏమాత్రం కూడా విశేషము లేదు. అట్లా కాకుండా ఏం చేస్తాడు, తద్ విపరీతాన్ని ప్రతి ప్రవర్తంతే. ఆ కర్ర పట్టుకోలేదు, అరుపు లేదు, మంచి మాటలతో ఏదో మృదువుగా మాట్లాడుతున్నాడు. అప్పుడేమనుకున్నా పారిపోతాడా వస్తాడా, వీడు ఏదో బాగా చెప్పేటట్టుంది, మనం పోతే 4 మాటలు ఉంటాం మంచిగా, అందుకు వ్యవహారం కూడా బాగుపడుతుందని ఉద్దేశించేత ఏం చేస్తాం, దగ్గరికి వస్తాం. ఖడ్గం పట్టుకున్న వాడిని చూసాము, పారిపోయాడు. మృదుగా మధురంగా మాట్లాడడం దగ్గర చూసి వచ్చాడు. ఇప్పుడు పశువుకు ఈ జీవుడికి ఒకటే ఇందా కాలేదా? అందుకొరకు ప్రమాణ ప్రమేయ వ్యవహారం మాత్రము ప్రతి జీవికి ఒకటే అవుతుంది కానీ వేరే అవకాశము లేదు అని చెప్పి తర్వాత ఏందన్నాడు, అతః సమానః పశ్వాదిభిః పురుషానాం ప్రమాణ ప్రమేయ వ్యవహార. అందువల్ల పశువులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, పక్షికి కావచ్చు, ఆఖరికి చీమకు కూడా కావచ్చు. ఇట్లా పెడితే అది కూడా పరిగెత్తా ఉంటుంది. చూసారా లేదా మీరు? ఇట్లా పెట్టండి జీవ దగ్గర, గబక్కర నేను చచ్చిపోతానని పరిపోతా ఉంటుంది. దానికి చావనే భయం ఉందా లేదా? ఉంది కాబట్టి పరిగెత్తుందా లేదా? అట్లా పంచదార పెట్టండి, గబక్కన వచ్చేసిస్తుంది. అది ఎంతో లేదు ఇంతే చీమ. ఇంకా గోవు పశువు అన్నా కూడా పెద్దగా ఉంది కానీ ఆ చీమ కూడా దానికి అనుకూలం ప్రతికూలం దానికి తెలుసు. ఇట్లా పెడితే ప్రతికూలం అని పరిగెత్తిపోతూ ఉంటుంది. ఓ పంచదార ముక్క తీసి దాని ముందు వేసామనుకోండి, గబుక్కన పరిగెత్తుకొని చేసేస్తుంది. దానికి కూడా వ్యవహారం తెలుసు, అనుకూల వ్యవహారం కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రమాణ వ్యవహారము, ప్రమేయ వ్యవహారము ప్రతి జీవికి కూడా సమానమైందా, తేడా వచ్చిందా? హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ వ్యవహారం మాత్రం సమానమే. సుఖం కలుగుతుంది అనుకున్నప్పుడేమో ఇది అనుకూలం అనుకున్నప్పుడేమో వాళ్ళు ముందుకు వస్తూ ఉంటుంది, ప్రతికూలం అనుకున్నప్పుడేమో దాని నుంచి తప్పుకోవాలి అనుకుంటుంది. కాబట్టి సుఖ దుఃఖ అనుభవము ప్రతి జీవికి కూడా, ప్రతి జీవి అంటే అర్థమేమి, శరీరం పైన అభిమానం ఉన్న ప్రతి జీవికి ఇక్కడ అభిమానం లేకపోతే జరిగేదానికి అవకాశం లేదు. సుషుప్తిలో అభిమానం లేదు, అక్కడ వ్యవహారం లేదు. సుఖానికి సంబంధించింది తన స్వరూపము తానున్నాడు. కాబట్టి స్వప్నానికి వచ్చిన తర్వాత అభిమానం ఏర్పడుతుంది, జాగ్రత్తకు వస్తే అభిమానం ఇంకా ఏర్పడుతుంది. కాబట్టి శరీరాదుల యందు అభిమానం ఉన్న ప్రతి జీవి కూడా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అనుకూల ప్రతికూలాలను బట్టి వ్యవహరిస్తూనే ఉంటుంది. మనిషికి, బ్రహ్మదేవుడికి, ఇంకా ఇంద్రుడికి, ఇంకా చీమకు ఏమాత్రం కూడా తేడా లేదు. దేని వల్ల వచ్చింది ఇదంతా కూడా? శరీర ఇంద్రియాల యందు అభిమానం ఉన్నందువల్ల. అందుకొరకే అభిమానంతో కూడుకున్నది వ్యవహారం, కానీ అభిమానం లేకపోతే వ్యవహారము లేదు. ఈ అభిమానం ఏదో అవిద్యావత్. ఈ అభిమానం అనేది అవిద్యకు సంబంధించింది తప్ప తనకు సంబంధించింది కాదు. అందువల్ల ఈ ప్రమేయ వ్యవహారం ఏదైతే ఉందో సమస్తానికి ఏకమయ్యి ఉంది. సరే, పశువు కంటే అవివేకం, అది లోకంలో సహజం. పశ్వాదీనాంచ ప్రసిద్ధో అవివేక పురస్సర ప్రత్యక్షాది వ్యవహార. పశువుకేమో అవివేకం ఉంది, ఇది మంచి చెడని దానికి తెలియదు, ఇది నాది నీదని తెలియదు. ముందుకు వస్తే తింటుంది, లేకపోతే ఎండుతుంది. దాని మనిషికి అవివేకమా వివేకమా? ఉంది కదే, ఉంది. పశువులకి లేదు. అందుకొరకు పశ్వాదీనాంచ ప్రసిద్ధో అవివేక పురస్సర వ్యవహార. పశువులకు వ్యవహారం జరుగుతుందంటే దానికి అవివేకం కాబట్టి, వివేకం లేదు కాబట్టి జరుగుతుంది. మరి మనుషులకు వివేకం ఉన్నప్పుడు వ్యవహారం జరగకూడదుగా. అదే చెప్తున్నాడు.
తస్మాత్ సామాన్య దర్శనాత్ వ్యుత్పత్తిమతామపి పురుషాణం ప్రత్యక్ష వ్యవహార తత్కాల సమాన. వీళ్ళకు వివేకం కలిగి ఉన్నప్పటికీ ప్రత్యక్షాది వ్యవహారం మాత్రము సమానమే. వివేకం ఉన్న వాళ్ళకు వివేకం లేని వాళ్ళకు కూడా సమానమే అని చెప్పేదానికి కారణం. అందువల్ల తత్సామాన్య దర్శనాతు వ్యుత్పత్తి మతామపి అంటే వివేకం కలిగిన వాళ్లకు కూడా, వ్యుత్పత్తి అంటే అర్థమేమి, వివేక బుద్ధి సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్లకు కూడా ప్రత్యక్ష వ్యవహార తత్కాల సమాన. తత్కాల అంటే తత్తద్ సంబంధమైన విషయాలలో మాత్రము పశువులకు మనుషులకు ఏమాత్రం కూడా ఆకలి అవి తింటాయి, ఆకలి అయితే వీడు తింటాడు, నిద్ర వస్తే అవి పడుకుంటాయి, నిద్ర వస్తే వీడు పడుకుంటాడు, సంతానం ఇచ్చగలుగుతాయి అవి కంటాయి ఇవి కంటాయి, పోవాలనుకుంటే అవి పోతాయి వస్తూ ఉంటాయి, వీడు పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి. కాకపోతే వీడు ఏడుస్తాడు, అవి ఏడ్చినట్టు మనకు కనిపించుకుని వాటి బాధ వాడికే ఉంటాయి. మనం ఏడుస్తాం అవి ఆహార నిద్ర భయమైదునా అని. ఇవన్నీ కూడా ఈ వీటికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా పశువాదిభిష్ట అవిశేషాతు. పశువులకు మనుషులకు ఏమాత్రం కూడా తత్కాలాంతరమే ఆయా విషయాల్లో సమానమైతే నిశ్చయతే అన్నారు. సమానమని నిర్ణయం చేయబడుతుంది. తర్వాత శాస్త్రీయత వ్యవహారే ఇక్కడ తేడా వచ్చేస్తుంది. లౌకిక వ్యవహారంలో మాత్రము పశువులకు మిగతా జీవులకంతా కూడా సమానమే. కానీ శాస్త్రీయత వ్యవహారే, శాస్త్రీయ వ్యవహారంలో మాత్రం పశువులకు శాస్త్రం తెలుసా, దానికి వేదం తెలుసా, ఉపనిషత్తు తెలుసా, భగవద్గీత తెలుసా, రామాయణం తెలుసా? మరి మనిషికో వాడి కూడా తెలియకపోతే అప్పుడు శాస్త్రీయేతు వ్యవహారే యద్యపి బుద్ధిపూర్వకారి నావిదితాత్మన పరలోక సంబంధం అధిక్రియతే తథాపి నా వేదాంత వేద్యమశనాయాద్యతీతం అపేత బ్రహ్మక్షత్రాది భేదం సంసార్యాత్మ. దీని విశేషణ చాలా పొడుగ్గా ఉంటుంది, బాగా ఉంటుంది కాబట్టి రేపు విందాం. ఎందుకంటే ఇది శాస్త్రీయ వ్యవహారం కదా. శాస్త్రీయానికి సంబంధించి ఇప్పుడు పశువుల వ్యవహారం పోయింది, ఇప్పుడు శాస్త్రాన్ని దిగుతుంది. కాబట్టి శాస్త్రీయ వ్యవహారంలో ఎవరు ఏ విధంగా చేస్తారనేది రేపు విందాము. శుభమస్తు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సూత్రాలు. నిన్నటి వరకు అధ్యాస లేందే వ్యవహారం జరగదు. ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా తనయందు విషయధర్మాలను అధ్యాస చేసుకోనంత వరకు వ్యవహారము జరగదు. ఈ వ్యవహారం పశువాదిభిష్ట అవిశేషాత్. పశువులకు మనుషులకు ఒకటేను అని చెప్పి ఇదేంటి లౌకిక వ్యవహారం. శాస్త్రీయేతు శాస్త్ర వ్యవహారం వేరుగా ఉంటుంది, లౌకిక వ్యవహారము వేరుగా ఉంటుంది. యద్యపి బుద్ధిపూర్వకారి నా విదిత్వాత్మన పరలోక సంబంధమధిక్రియతే. బుద్ధిపూర్వకారి క్రియ చేసేదానికి ముందు బుద్ధితో విచారిస్తాడు శాస్త్రీయమైందంతా కూడా. తర్వాత ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా పరలోక సంబంధం ఒకటి ఉంది అని అనుకోకుండా జీవుడు కర్మ చేయలేడు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడానికి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఈ జీవితమే జీవితము, చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది లేదు అనే వ్యవహారం కొంతమంది ఉంటారు. కాబట్టి పరలోకం ఒకటి ఉంది, ఆ సుఖం దీనికంటే కూడా మించింది, అక్కడ కూడా నేను ఉంటాను అనే భావన వ్యక్తికి లేకపోతే ఏం చేయలేడు, క్రియ చేయలేడు.
ఎందుకు చేస్తాడు? మీకేమైనా ఫలం వస్తుందని కదా ఉంటే అప్పుడు క్రియ చేస్తారు. దేనికైనా ఫలాన్ని కోరుతూ ఉంటాడు జీవుడు. ఆ ఫలం ఎప్పుడైతే లభిస్తుంది అనుకుంటాడో పరిశ్రమ లేదా క్రియను ఆరంభిస్తాడు. ఫలం దొరకదు అంటే ఆ క్రియ నుంచి నివృత్తి కలుగుతుంది. అందువల్ల ఇక్కడ కూడా శాస్త్రీయ వ్యవహారంలో కూడా బుద్ధిపూర్వకంగా చేస్తాడు, బుద్ధి లేకుండా చేయడు. చెయ్యాలి అనే భావన బుద్ధి కలిగి చేయడం అంటే. ఆ భావం లేకుండా క్రియ జరగదు. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపాన్ని ఏమని తెలుసుకుంటారు? పరలోక సంబంధ, ఆ లోకానికి కూడా నాకు సంబంధం ఉంది అని అనుకుంటారు. అనుకున్నప్పుడు మాత్రమే క్రియను చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. ఎందుకంటే చేసింది వ్యర్థం అవుతుంది కదా. వ్యర్థం కాకూడదనే భావన జీవుడికి ఉంటుంది. కాబట్టి పరలోకం ఒకటి ఉంది, నాకు ఆభోగం కూడా లభిస్తుంది, అందువల్ల ఇక్కడ కర్మ చెయ్యాలి అనే ఒక భావన వచ్చి భావన ప్రకారంగా పనిచేస్తాడు. పరలోకం ఒకటి లేదు అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కర్మ చేయగలుగుతాడా? చేసేది ఎందుకు అంటే వాడికి ప్రయోజనమే లేదు. శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రయోజనం అనుద్దిశ్యాన మందోపి ప్రవర్తతే. ఒక ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా ఒక కర్మ చేయడంట. అటువంటిప్పుడు శాస్త్రం తెలిసినవాడు, సంస్కరింపబడినవాడు, యజ్ఞయాగాలు చేయాలనుకున్నవాడు ఊరికి చేస్తాడా? చేయడు. అందువల్ల ఇక్కడ కూడా పరలోక సంబంధము ఉన్నదని తెలుసుకొని చేస్తుంటాడు. కాబట్టి తథాపిన వేదాంత వేద్యం అశనాయాది అతీతం అపేత బ్రహ్మక్షత్రాది భేదం సంసారి ఆత్మతత్వం అధికారే అపేక్షతే అనుపయోగాద్ అధికారి విరోధాచ్చ. మనం చెప్పుకున్నాం ప్రతిక్రియ కూడా ఒక అధికారి ఉంటాడు. ప్రతిక్రియ కూడా ఒక అధికారి ఉంటాడు. అధికారము లేందే, అధికారిత్వము లేందే వాడికి ఆ వస్తువు పట్టుబడదు. అనుకోండి, చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ చెట్టు పైన ఉన్న పండు కావాలనుకున్నాడు, పొందగలుగుతాడా? అదే పెద్దవాడైతే పొందగలుగుతాడు పరిశ్రమ చేసి. అట్లాగే ఆకలి లేదు, తిండి తినని అనుకుంటాడా? మరి తిండి తినాలంటే అధికారి ఎవరు? ఆకలైన వాడు. నీళ్లు తాగాలంటే అధికారి, దాహం వేసినవాడు. ఒక్కొక్క దానికి ఎట్లాగైతే అధికారిత్వం ఉందో అట్లాగే కూడా ఈ క్రియ చేసేదానికి కూడా ఒక అధికారము కావాలి. ఆ అధికారం ఉన్నప్పుడే, అధికారిత్వం ఉన్నప్పుడే చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? వేదాంత వేద్యం, వేదాంతం చేత తెలియబడేది. ఇంక దేంతో తెలియబడుతుందా? వేదై అనేకై అహమేవ వేద్యో అన్నాడు. అనేక వేదాలతో నేనే తెలియబడేవాణ్ణి అన్నాడు. సమస్త వేదాల ద్వారా తెలియబడేవాణ్ణి నేనే. మరి ఇంకో దేంతో తెలియబడతాడు? నిన్న మనం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? వేద ప్రమాణం. వేద ప్రమాణము కేవలము అలౌకిక విషయాన్ని తెలుపుతుంది అని. అవునా కాదా? అందుకొరకు ఇక్కడ తత్వం కూడా ఏంది? వేదాంతం లౌకిక వాక్యాల చేత, లౌకిక క్రియల చేత తెలియబడేది కాదు. ఇంకా ఎలా ఉంది బ్రహ్మ యొక్క స్వరూపం? అశనాయాద్యతీతమపేత బ్రహ్మక్షత్రాదిభేదం. బ్రహ్మానికి ఆకలి లేదు, పిపాస అంటే దాహం కూడా లేదు. ఎందుకు లేదు అంటే దానికి ఆకలి తప్పులు దేని ధర్మాలు? ప్రాణధర్మాలు. అందువల్ల స్థూల శరీరము లేనప్పుడు, సూక్ష్మ శరీరము లేనప్పుడు దానికి స్థూల శరీర సంబంధమైన శీతోష్ణాదులు లేవు. అంతేకాకుండా ప్రాణధర్మాలైన ఆకలి దప్పులు లేవు. అందుకే అశనాయాద్యతీతం. అశనాది అంటే ఆకలి దప్పులు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానవమానాలు ఇవన్నీ కూడా శరీరాదుల యందు అభిమానం కలిగిన వాటికే ఉంటుంది గాని అవన్నీ అతీతం
అపేతం, వాటికన్నిటి కూడా అతీతమైంది, వాటిని పొందకుండా ఉండేది. ఇంకా కూడా బ్రహ్మ క్షత్రాది భేదం అసంసారీ అన్నారు. బ్రహ్మ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది భేదాలు కూడా లేదు. శరీరం ఎప్పుడైతే లేదో, శరీరానికి సంబంధించిన ఏ వర్ణాలు, ఆశ్రమాలు, జాతి వగైరా వగైరా కూడా ఏది కూడా దానికి సంబంధించి ఉండదు. భేదం అసంసారీ. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాది జాతులను ఆరోపించుకొని చేసే క్రియాకలాపాలకు కూడా అది సంబంధమై ఉండదు. ఎందుకు? బ్రాహ్మణో యజేత, బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి, తర్వాత ఆరా సంధ్యాముపాసీత, ఇలాంటి ధర్మాలు కూడా దానికి వర్తించవు. ఎందుకు అంటే శరీరానికి సంబంధించి అహంకార మమకారాలకు సంబంధించిన క్రియాలంతా కూడా నేను, నాది, నాకు, నేను చేస్తున్నాననే భావము స్థూల శరీర సూక్ష్మ శరీరాదులున్నప్పుడు మాత్రమే వాటికి కనిపిస్తుంది. కాబట్టి అందువల్ల బ్రహ్మక్షత్రాది భేదం. అందువల్లనే సంసారి అంటే కర్మ ద్వారా వచ్చిన శరీరాలు, శరీరం ద్వారా వచ్చిన కర్మ, పునరపి మరణం పునరపి జననం అనే ఈ సంసారము, లేదా సంసార సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన వస్తువాహనాది వ్యవహారమంతా కూడా లేదు. అందుకొరకే అది ఆత్మతత్వము అన్నారు. దాన్ని అహంకార కర్మకాండాత్మక శాస్త్రము ఇవన్నీ కూడా తనయందు ఆరోపణ చేసుకున్నప్పుడు మాత్రమే క్రియాకలాపాలు జరుగుతాయి, అధికారిత్వం కూడా వస్తుంది. కాబట్టి అధికారి అంటే అది కావాలని కోరేవాడు, కోరకుండా చేసేదానికి కాదు. అందువల్ల అది ఎప్పుడైతే తనకు కావాలనుకుంటాడో, ఆ భోగం గాని ఇంకోటి గాని కావాలనుకుంటాడో దాని గురించిన సంకల్ప వికల్పాదులు చేస్తాడు. దాని తర్వాత క్రియ ఎలా చేయాలనేది చింతన చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన సాధన కూడా వెతుక్కుంటాడు. అప్పుడు కార్యం చేస్తాడు. కాలాంతరంలో ఆ భోగాన్ని పొందుతూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ బ్రాహ్మణాది జాతి కూడా ఆరోపణ లేదు. అందుకరికే అసంసారి ఆత్మతత్వం. ఇది ఆత్మతత్వం అన్నాడు. కాబట్టి వేదాంతం కూడా ప్రమాత ఆది భేదాలు కలిగినప్పుడు మాత్రమే ప్రవృత్తి అవుతుంది. గాని ఆ భేదం లేకపోతే వేదాంతంలో కూడా ప్రవృత్తి కలగదు. అందుకరికే అసంసారి, సంసారి కాదు, అధికారే అపేక్షతే అనుపయోగాద్ అధికారి విరోధాచ్చ. కర్మకాండకి జ్ఞానకాండకి అధికారి విరోధం కూడా కలుగుతుంది. దాని అధికారి వేరు, దీని అధికారి వేరు. దానికోసం సర్వసంబంధమైన కర్మకాండ సంబంధమైన జిజ్ఞాస కలిగి దాన్ని తెలుసుకుని దాన్ని చేయాలనుకునేవాడు అధికారి. ఈ కర్మ సాధన చతుష్టే సంపన్నత్తి కలిగిన వాడు అధికారి. కాబట్టి ఇక్కడ ఫలభేదం ఉంది, అధికార భేదం ఉంది, దానికి దీనికి విరోధం కలుగుతుంది. కాబట్టి అందువల్ల తథా ప్రాచ్య తథా భూతాత్మ విజ్ఞానాతో ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావద్ విషయత్వం నాతి వర్తతే. శాస్త్రం గాని వ్యవహారం గాని స్వరూపజ్ఞానం ఉన్నప్పుడే ప్రవృత్తం అవుతుంది. గాని స్వరూప జ్ఞానం ఉన్నప్పుడు, స్వరూప జ్ఞానంలో ఉన్నప్పుడు ప్రవృత్తమయ్యేదానికి అవకాశము లేదు. అందుకని తథాభూత ఆత్మవిజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావద్ విషయత్వం. అవిద్యావంతున్నే స్వరూప జ్ఞానం లేనివానికే విషయం చేసుకుంటుంది. గాని శాస్త్రం కూడా ఇప్పుడు పఠన పాఠన గాని, గురు శిష్య వ్యవహారం గాని, తత్వమసి మహావాక్య బోధ గాని, స్వరూపాజ్ఞానం గాని వానికే. అంతేకాకుండా నేను ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఆకాంక్ష కలిగి అధికారిత్వం కలిగిన వాడికే అది బోధింపబడుతుంది. గాని వాస్తవికంగా ఆ అధికారము లేనివాడికి, ఆ అభిమానము లేనివాడికి, సంసారి కానివాడికి బోధింపబడదు. అందువల్ల శాస్త్రం అవిద్యావత్ విషయత్వం నాతి వర్తతే. అవిద్యావంతుణ్ణి విషయీకరిస్తుంది గాని విద్యావంతుణ్ణి అంటే జ్ఞానిని విషయీకరించదు. మరి అవిద్యావుడు తన యొక్క స్వరూపం తెలియని కారణం చేత నేను ఫలానా 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 అనుకుని తన యందు అహంకార కర్తృత్వ భోక్తృత్వాదులను ఆరోపణ చేసుకుని విషయాల యందు ప్రవర్తించేవాడికి మాత్రమే అది ప్రవర్తిస్తుంది. అందుకొరకే ఇక్కడ శాస్త్రం కూడా చెప్తుంది, తథాహి బ్రాహ్మణో యజేత, బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి ఇత్యాదిని శాస్త్రాన్ని
ఆత్మని వర్ణాశ్రమ వయో అవస్థాది విశేష అధ్యాసమాశ్రిత్య ప్రవర్తంతే. ఇక్కడ తేల్చి చెప్పేశారు. ఎందుకంటే బ్రాహ్మణో యజేత లేదు స్వర్గకామో యజేత ఇత్యాది బ్రాహ్మణకు సంబంధించిన, క్షత్రియులకు సంబంధించిన, వైశ్యునికి సంబంధించిన, బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు సంబంధించిన ఆయా క్రియాకలాపాలంతా కూడా వాటికి పరిమితమై ఉంటుంది. అందువల్లే బ్రాహ్మణత్వం తన యందు ఆరోపణ చేసుకున్నప్పుడు మాత్రమే, లేదు క్షత్రియత్వ ధర్మాలను ఆరోపణ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ క్రియందు ప్రవర్తించగలుగుతారు. అందువల్ల శాస్త్రం కూడా వర్ణ ఆశ్రమ వయో అవస్థాది విశేష అధ్యాసమాశ్రిత్య అన్నాడు. తన యందు బ్రాహ్మణత్వాది వర్ణాలను ఆరోపణ చేసుకోవడమో, లేదు సన్యాస గృహస్థాది ఆశ్రమాలను ఆరోపణ చేసుకోవడమో, వయస్సును కూడా, ఎందుకంటే చిన్నపిల్లవాళ్లకు చేసే అధికారం లేదు, పూర్తిగా ముసలితనం వచ్చేసి భార్య వగైరా లేని వాళ్లకు ఏంటిది యజ్ఞాది కర్మలు చేసేదానికి అవకాశం లేదు, సన్యాసులకు కూడా చేసే అవకాశం లేదు. మరి బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ ఈ మూడింటికి తత్తత్ సంబంధమైన యజ్ఞం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్ణాన్నైనా ఆరోపణ చేసుకోవాలి, ఆశ్రమాన్నైనా ఆరోపణ చేసుకోవాలి, వయస్సును కూడా చూడాలి. మూడింటిని తన యందు నేను దీనికి సంబంధించిన వాడను అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే క్రియాకలాపాలు జరుగుతాయి. అంతవరకు జరగవు. అందుకొరకే ఇక్కడ శరీరానికి సంబంధించిన వర్ణాశ్రమాది ధర్మాలను మరి చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ అధ్యాసమాశ్రిత్య ప్రవర్తంతే. అధ్యాసను కలిగే నేను, నాది, నాకు అని అనుకోకడమే కాకుండా ఫలానా జాతి, ఫలానా వర్ణము, ఫలానా ఆశ్రమాన్ని అనుకొని తనయందు, ఎందుకంటే ఈ వర్ణాశ్రమాది ధర్మాలు లేని ఆత్మతత్వమందు, ఎందుకంటే దానికి ఒక శరీరం లేదు కాబట్టి ఆ ధర్మాలు కూడా ఆత్మతత్వానికి ఉండవు. తనయందు ఈ రూపంలో అధ్యాస చేసుకున్న వారు మాత్రమే అలాంటి క్రియాకలాపాల యందు ప్రవర్తించే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. గాని మిగతా వాళ్లకు ఉండే అవకాశం లేదు. అందుకొరకే వాటిని ఆధారంగా చేసుకునే ప్రవర్తంతే అన్నారు. అందుకొరకే అధ్యాస అంటే ఏంటి పూర్వంలో చెప్పాడు అధ్యాస, ఇప్పుడేమో మరి సంక్షేపంగా చెప్తున్నారు. అధ్యాసో నామ అతస్మిన్ తద్ బుద్ధిరిత్యవోచామః. అధ్యాస అంటే అది కాని దాని యందు దానిగా భావించడం అనేది ఇంతవరకు నేను చెప్పాను. పరత్వ పూర్వదృష్ట స్వభావస అధ్యాసని ఇదివరకు ముందు చెప్పినప్పటికీ స్మృతి రూప పరత్వ పూర్వదృష్టావభాస అని విశేషంగా చెప్పబడింది. ఇక్కడ సంక్షేపగా అతస్మిన్ తద్బుద్ధిరిత్యవోచామః. అతస్మిన్ అంటే అది కానిదానియందు, తాను కానిదానియందు తనదని, తనది కానిదానియందు తనదనే ఉద్దేశించేత ఆరోపణ చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని అధ్యాస లేదు భ్రమ లేదు ఆరోపణ అన్నారు. పాము కాని తాడియందు పామనే భ్రమ ఎట్లా కలుగుతుందో తనకు కాని దాని యందు తనవిగా భావించి తనవనుకొని ప్రవర్తించడము దీన్నే అధ్యాస అన్నాడు. దానికి ఏంటిది ఉపమానాలు చెప్తున్నాడు. కొన్ని లౌకిక ఉపమానాలు, తనకు అందుబాటులో ఉన్న ఉపమానాలు, తను ఏ రూపంలో అధ్యాస పొంది వాటిని తనవిగా భావించి బాధపడుతున్నాడో జీవుడు వాటి యొక్క స్వరూపాన్ని ఇప్పుడు వివరంగా చెబుతూ ఉన్నాడు. తద్యథ అది ఏ ప్రకారం అంటాడు, ఎట్లా బాధపడుతున్నాడు, ఎట్లా ఆరోపణ చేసుకుంటున్నాడు. పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలా సకలో వా ఇది. పుత్రుడు గాని భార్య గాని వాళ్ళకి ఏదన్నా బాధ కలిగితే ఆ బాధ నాకే అనుకుంటున్నాడు, వాళ్ళకి ఏదన్నా లభించినట్టయితే నాకే లభించింది అంటున్నాడు. తనకు లేదు, తనకి బాధ లేదు, ఏమి లేదు. తన వారి యందు తనకు కలిగిన వారి యందు బాధను తన బాధగా భావించి నేనే బాధపడుతున్నాను, వాళ్ళు చనిపోతే నేనే చనిపోతున్నానని, వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళై గొప్పవాళ్ళై మరి అంతస్తులు పెరిగినట్టయితే నేనే పెరిగినాడని అక్క వాళ్ళ యొక్క ధర్మాలన్నీ కూడా తన యందు వేసుకుంటున్నాడు. అందువల్లనే పుత్ర భార్యాదిషు, ఇంకా మనలు మనవరాళ్ళు వగైరా వగైరా ఎవరు గాని స్నేహ సంబంధులంతా కూడా వికలేషు అంటే వాళ్ళ బాధపడినట్టయితే, సకలేషు వాళ్ళు బాగుపడ్డట్టయితే అహమేవ వికలః సకలః, నేనే బాధపడుతున్నాను, నాకే బాధ కలిగింది, లేదు
నేనే పైకి వెళ్ళిపోయాను, నేను పెద్దవాడిని అయ్యాను, గొప్పవాడిని అయ్యాననే ఉద్దేశం చేత శరీరానికి సంబంధించినవి కాదు, తనకు శరీరానికి దూరంగా ఉండి శరీర సంబంధంతో కూడుకున్నంత కూడా తనయే భావిస్తూ ఉన్నాడు. అందువల్ల బాహ్య ధర్మ ఇవన్నీ కూడా బయట ధర్మాలు, శరీర సంబంధమైన ధర్మాలు కాదు, అంతఃకరణ సంబంధమైన ధర్మాలు కూడా కాదు. తన శరీరానికి భిన్నంగా ఉండి బయట ఉండి కనిపించే వాటిని, అనుభవానికి వచ్చే వాటిని తనవిగా భావిస్తున్నాడు. ఇవన్నీ కూడా బాహ్య ధర్మాలను ఆత్మని అధ్యస్థతి, తన యొక్క ఆత్మయందు అధ్యాస చేసుకొని ఆరోపణ చేసుకొని తాను బాధపడుతున్నాడు. ఇదేంటిది? శరీరానికి సంబంధం కాకుండా, సూక్ష్మ శరీరానికి సంబంధం కాకుండా, శరీరానికి బయటగా ఉండి భిన్నంగా ఉండి వాటిదందు కలిగిన మంచి చెడులంతా కూడా ఆత్మయందు ఆరోపణ చేసుకొని అవి నావే అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడేమో శరీరానికి భిన్నంగా ఉండి శరీరానికి దూరంగా ఉన్న వాటిని వేసుకున్నాడు.